హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పొట్టకి హాయిగా ఉంటూ ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఉల్లిపాయ టమాటా పచ్చి బఠానీతో పెరుగు పచ్చడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ అన్నది లైట్గా వేడెక్కిన తర్వాత దీనిలోకి పోపు దినుసులు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్, ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని తాలింపు అన్నది కొంచెం కలర్ అన్నది చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 కప్ పచ్చి బఠానీని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ పచ్చి బఠానీ అన్నది కొంచెం కలర్ అన్నది చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలండి. మరీ కలర్ అన్నది ఎక్కువ చేంజ్ అవనవసరం లేదనమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజ్ టమాటా, ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కూడా వేసుకొని, ఈ ఆనియన్, టమాటాలో కూడా పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలండి. మరి ఎక్కువ వేపుకుంటే ఈ పెరుగు పచ్చడి అన్నది టేస్ట్ అంత బాగోదనమాట. ఇలా వేగిన తర్వాత పొయ్యన్నది ఆఫ్ చేసి వీటన్నిటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి 2 ఇంచీల అల్లము, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దీనిలోకి 1 ½ కప్పు పెరుగు, రుచికి అనుగుణంగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్ వాటర్‌ని కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను. ఇక్కడ పెరుగు కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా వాటర్‌ని యాడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇలాగ కలుపుకున్న తర్వాత మనం ముందుగా మగ్గపెట్టుకున్నటువంటి ఆనియన్, టమాటా, పచ్చి బఠానీ ఉంది కదండీ! దాన్ని కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుందనమాట. రైసు, చపాతీలోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్‌గా ఉంటూ చాలా టేస్టీగా ఉండేటువంటి ఉల్లిపాయ, టమాటా, పచ్చి బఠానీ పెరుగు పచ్చడి రెడీ.